వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యకోపనిషత్తు ప్రథమ అధ్యాయము పంచమ బ్రాహ్మణము రెండవ ప్రసంగంలో మనం ఉన్నాము. సాయా ఏతద్ ఉపాస్తే, ఇక ఆ విధంగా అన్నముతోటి ఆత్మ ఊర్జశక్తిగా ఎదుగుతూ ఉన్నప్పుడు అదే ఊర్జాశక్తితోటి ఎప్పుడైతే ఉపాసన చేస్తుంటుంటుందో నాసా పాప్మనో వ్యావర్తతే మిశ్రం హేతత్. ఇంకా ఎప్పుడైతే పాపభావంతో అపరాధ భావంతో వ్యవహారం చేస్తూ ఉంటుంటుందో మిశ్రం హి ఏతత్, అదిగా ఇది ఎవరు ఏమిటి వీరి స్వభావం ఏంటి అనేటువంటిది మనం చెప్పలేము. అంటే ఒకప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఇంకొకప్పుడు ఇంకొక రకంగా ఉంటుంటారు. అంటే రికార్డింగ్ అవుతుందండి, అవుతుంది. అయితే ఇక్కడ తెలియనప్పుడు అజ్ఞానయుక్తంగా చేస్తున్నప్పుడు ఇది జాగ్రత్తగా వినండి. అజ్ఞానయుక్తంగా చేస్తున్నప్పుడు ప్రారంధంతో ప్రభావితం అవుతున్నప్పుడు మనము మూర్ఛలో ఉన్నప్పుడు తప్పులు చేయడం, వ్యసనాలకు గురి కావడం మరియు ప్రాయశ్చిత్తపడడం ఇవి జరుగుతుంటాయి. అదే పురుషార్థం చేస్తున్నప్పుడు జ్ఞానోదయం అవ్వడం, విద్యావంతులం కావడం, విద్వాంసుల యొక్క సాంగత్యంలో ఉండడం, విద్యాపూర్వకంగా జ్ఞానపూర్వకంగా వ్యవహరించడం ఇది జరుగుతుంటాయి. దేవాన్ అభాజయత్ ఇది హుతం చ ప్రహుతం చ తస్మాద్ దేవేభ్యో జుహ్వతి చ ప్రచ జుహ్వతి అతో ఆహుర్ దశపూర్ణ మాసావితి. ఇక్కడ దేవాన్ అభాజయత్, ఇక ఇద్దరు దేవతలను సేవ చేస్తుంటారు, జపిస్తుంటారు, పూజ చేస్తుంటారు. ఒకటి ఏంటంటే ఇద్దరిలో ఒకరు ఏంటంటే మూర్ఖంగా అజ్ఞానంగా నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, నన్ను ఇలా చేస్తే నిన్ను నీ గుడి కట్టిస్తా, నీకు ఇలా చేస్తా, నన్ను ఇలా చేస్తే నిన్ను అలా చేస్తా అనేటువంటిది భావజాలం. ఓ మాజారి, ఒక్కరు ఇద్దరు దాని గురించి కొంచెం ఇప్పుడు చెప్పండి. అదే చెప్తున్నాను, అదే ప్రసంగం నడుస్తుంది. మొదట ఒకరు ఏంటంటే జన్మాంతరంతో ప్రారంధంతో ప్రభావితమై వస్తున్నటువంటి వారు, అటువంటి ఆత్మ అజ్ఞానయుక్తంగా ఉండడం వల్ల గుళ్ళకు గోపురాలకు మత సంప్రదాయాలతోటి తిరగడం. మత సంప్రదాయాలలో తిరగడం అంటే అక్కడ ఏం జరుగుతుంది అని అంటే దేవుడు త్వమేవ మాతా చ పితా త్వమేవ దైవం మమ దేవా అని చెప్పేటప్పుడు తల్లివైనా తండ్రివైనా దైవమైన అన్నీ నీవే అనేటువంటి ఆ భగవంతుణ్ణి మార్చుకోవడం. మత సంప్రదాయాలలో భగవంతుణ్ణి మార్చుకోవడం అంటే తండ్రి త్వమేవ మాతా చ పిత తండ్రిని మారిస్తే ఏమవుతుంటది అని అంటే అది చరిత్రహీనతకు దారి తీస్తుంటది అన్నట్టుగా తండ్రిని మార్చడం అనేటువంటిది. అందు గురించి ఈ బాలరాజు గారు చెప్తున్నది ఏంటంటే మనము
భగవంతుని అతడు లేకపోతే, మన తండ్రి లేకపోతే మనం ఏ రకంగానైతే లేమో, అదే రూపకంగా భగవంతుడు లేకపోతే ఈ సృష్టియే లేదు, ఈ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, భూమి లేదు, ఈ జీవ మాత్రలు ఎవరూ లేరు, ఏదీ లేదన్నట్టుగా. అటువంటి స్థితిలో ఈ భగవంతుడే మొట్టమొదటగా ఉండి అన్ని సృష్టించాడని చెప్పేసి హిరణ్య గర్భ సమవర్తత అగ్రే అగ్రే మునుముందుగా దేవుడుండి ఇదంతా చేస్తున్నాడు. అదే రూపకంగా ఒక వ్యాపారం స్థాపించిన, ఒక వ్యాపారం చేయాలన్న, ఒక కుటుంబాన్ని నిలబెట్టాలన్నా మొట్టమొదట పురుషుడు ఒంటరిగా ఉండి అతని నుండి అంత కుటుంబానికి అయితే భార్యను పెళ్లి చేసుకోవడం, తర్వాత పిల్లలను కనడం, కుటుంబం నిలబడుతుంది. వ్యాపారం అయితే ముందు తను ఏదైతే చేయగలుగుతుంటాడో సువిధాజనకంగా ఉండేటువంటి వ్యవహారంను ఇతరుల చేత తెలుసుకొని వాళ్ళ పక్క నుండి అదంతా చూసిన తర్వాత ఇది నేను ఆవలీలుగా చేయగలుగుతానని చెప్పేసి, సునాయాసంగా చేయగలుగుతానని చెప్పేసి మొదలుపెట్టి తాను స్వతంత్రంగా చేసుకోవాలి. ముందు సరుకుతోటి నైపుణ్యతను పొందుతుంటాడు, అమ్మకం కొనుగోలు చేయడం దాంట్లో నైపుణ్యతను పొందుతాడు. ఆ తర్వాత గ్రాహకులతోటి వ్యవహారం ఎట్లా చేయాలనేటువంటిది మొట్టమొదటి నేర్చుకుని, ఆ తర్వాత వస్తువును క్రయ విక్రయం గురించి నేర్చుకుని, ఆ తర్వాత ఒక చోట స్థలం తీసుకుంటాడు. స్థలం తీసుకొని ఆ యొక్క స్థిరంగా నిలబడతాడు అనమాట. అంటే పురుషుడు మొదట ఉండి ఆ తర్వాత ఇదంతా. ఇప్పుడు మనం దారింట పోతుంటే దారి కనబడుతుంది అంటే ఇది వరకు ఎవరో నడిచారు కాబట్టి దారి ఏర్పడింది. ఆ దారిలో ఒక వస్తువు మనకు దొరికింది అనుకోండి, వస్తువు దొరికింది అంటే ఇది వరకు ఎవరో పోయారు, పోగొట్టుకున్నారు అనేది అర్థం. అందు గురించి ఈ సృష్టి అంతా కనబడుతున్నది కాబట్టి ఇప్పుడు తండ్రిని మార్చుకోవడం, మత మార్పిడి పేరు మీద తండ్రిని మార్చుకోవడం అంటే బాలరాజు గారు చెప్తున్నది ఏంటంటే, ఈ గుడికి స్థలము మనమే ఇస్తాము, దాని డిజైన్ 4 గోడలు మనమే పెడుతుంటాము, దానికి రంగులేస్తుంటాము, దాంట్లో ఒక రాయిని చెక్కి దాంట్లో దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి రోజు తాళం వేసుకుంటుంటాం. మనకు మనసు నచ్చినప్పుడు ఉదయం సాయంత్రం తలుపు తీసుకుంటాం. మనం తాళం తీస్తే ఆయనకు ముక్తి, లేకపోతే అతను బందీ, ఆ తాళం లోపల బంధించి పెడతాడు. చెరసాలలో ఖైదీలను పెట్టినట్టుగా ఆ దేవుణ్ణి పెట్టుకుంటాడు. ఇక తలుపు తీసుకొని కోరుకుంటాడు, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తాను, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తాను, ఇవ్వలేదనుకో మళ్ళీ తాళంలో బంద్ చేస్తా అన్నట్టుగా ఆ తాళంలో బంద్ చేసుకుంటూ ఉండడు. ఇక ఆ రకంగా మత సంప్రదాయం అనేటువంటిది అభిప్రాయ భేదంతోటి మత సంప్రదాయం ఏర్పడుతుంటది. మతము అంటే మనసుకు నచ్చినటువంటి అభిప్రాయం. అందుకే వాళ్ళు వచ్చి పదే పదే చెప్తుంటారు కదా, వాళ్ళు తినేటువంటిది ఎవరైతే మత మార్పిడి చేస్తున్నారో వాళ్ళు పీల్చుకునే గాలి ఇక్కడిది, వాళ్ళు నివసించేటువంటిది ఈ భూమి మీద, వాళ్ళు తినేటువంటిది ఇక్కడి అన్నము, ఇక్కడి నీళ్లు తాగుతున్నారు, ఇక్కడి ఉప్పు తింటున్నారు, అక్కడి భజన చేపిస్తున్నారు, వాళ్ళు చేసేది కాక మన చేత చేపిస్తున్నారు. అంటే దీన్ని ఏమంటారంటే, ఒక వైద్యుని దగ్గరికి సైక్రాటిస్ట్, మానసిక నిపుణుడు, అతని దగ్గరికి ఒక రోగం వచ్చి ఒక పేషెంట్ వచ్చిందనమాట. అతని పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఆవిడ చెప్తుందనమాట, డాక్టర్ గారు నేను చెప్పుకోలేను, ఓర్చుకోలేనండి, నా బాధ నుంచి మీరే బయటపడేయాలంటే. ఏంటమ్మా ఏం జరిగింది చెప్పు అని అంటే, అతడు వచ్చి నా పక్కన పడుకొని నా మీద దౌర్జన్యం చేస్తాడు, ఇంకొవరినో తలుసుకుంటాడు, నా మీద నీ చెంపలు వెండేస్తా, నీకు చేతులు వెండేస్తా, ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని దౌర్జన్యం అంతా నా మీద చేస్తుంటాడు. తలుసుకునేది, పేరు పెట్టి పిలిచేది ఇంకొక ఆవిడ. అంటే దీన్ని ఏమంటారంటే ఇది పాశవికత. ఇప్పుడు ఏంటంటే మనుష్యత్వానికి అందని ఊహ ఏంటంటే ఇది ఒక రకంగా దీన్ని పాశవికం కూడా అన్నారు. పశువు అయితే ఒకే దృష్టికోణంతో ఉంటుంటది కదా, ఆ రూపకంగా అన్నట్టు. అందు గురించి ఇది మనుష్యోచితం కాదు. అంటే మీకు ఆ దేవుని గురించి, ఆ వ్యక్తి గురించే కావాలంటే అతడు ఎక్కడైతే పుట్టాడో, అతడు ఎక్కడైతే పెరిగాడో అటువంటి భావజాలం ఉన్నటువంటి అక్కడికి వెళ్ళండి, అంతే కదా. అక్కడ వెళ్తే మీరు సుఖంగా ఉంటారు, వారు సుఖంగా ఉంటుంటారు. ఇక్కడైతే మీరు సుఖంగా ఉండలేరు, ఇంకొకరిని సుఖంగా ఉండనివ్వలేరు. అది అభిప్రాయం. అందుకని మొదటి దశలో అజ్ఞానం నుండి వస్తున్నారు కాబట్టి, జన్మాంతరంతో తిరుగుతూ ఈ మానవ జన్మకు వచ్చారు కాబట్టి, అజ్ఞానయుక్తంగా వస్తున్నారు కాబట్టి, చెప్పుడు మాటల మీద మాత్రమే ఆధారపడి ఉన్నటువంటి వారు, బుద్ధితో ఆలోచించినటువంటి వారు, లేదంటే
మీకు ఇల్లు కట్టిస్తాము, మీకు కారు ఇప్పిస్తాము, మీకు తోట ఇప్పిస్తున్నాము, మీరు మతం మారండి అని ఆ రకంగా ఆ యొక్క దురుద్దేశంతో, అంటే ఆ స్వార్థంతో మతం మార్పిడి అయితే మాత్రం అది అజ్ఞానయుక్తంగానే అవుతుంది. ఎప్పుడైతే రెండవ దశలోకి వస్తుంటారో, ఇప్పుడు నేను ఎవరిని అనేటువంటిది ఆలోచన చేస్తున్నారు కదా. ఇవాళ మొట్టమొదటిసారిగా శ్యామలయ్య గారు ఏమంటున్నారంటే, ఈ మానవ జన్మకు వచ్చినప్పుడు నేను అనేటువంటిది ఎవరినో తెలుసుకోకుండా ఉన్నట్టయితే, మన ఆర్య సమాజం సంస్థాపకుడు దయానంద సరస్వతి మొట్టమొదట గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మధుర కుటీరంలో తలుపు కొడితే లోపలికి వెళ్ళి శబ్దం వచ్చింది. ఎవరు అని అంటే బయటకు వెళ్ళి సమాధానం వస్తుంది, ఏంటంటే అది తెలుసుకోవడానికి వచ్చాను, నేను ఎవరినో అది తెలుసుకోవడానికి వచ్చాను స్వామి అంటున్నాడు. అదే విధంగా ఇక్కడ నేను ఎవరిని అనేటువంటిది తెలుసుకోవడం, నా జీవితం ఏంటి, నేను ఏ దిశలో పోతున్నాను, ఏం చేస్తున్నాను అనేటువంటిది ఎప్పుడైతే ఆత్మచింతనం చేయడం జరుగుతుంటుంటుందో, ఇక అక్కడ వారిని మోసగించడానికి వీల్లేదు. ఇక వారి చెప్పుడు మాటల మీద ఉండరు. ఎందుకంటే ప్రతిదీ ఎవరి మాట విన్నా కూడా బుద్ధితోటి ఆలోచిస్తున్నారు కదా. అందుగురించి వారు గొప్పవారు అవుతుంటారు. ఈ రకంగా ద్వే ఈ రెండు రకాల వ్యక్తులు దేవాన్ అభాజయత్, దేవతలను స్తుతిస్తూ ఉంటుంటారు. అజ్ఞానంతో ఉన్నటువంటి వారేమో నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, నన్ను ఇలా చేస్తే నేను అలా చేస్తా అనేటువంటి అభిప్రాయంతో, ఇక విజ్ఞానవంతులు బుద్ధిపూర్వకంగా ఆలోచించేటువంటి వారేమో నేను ఎవరిని, ఈ దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదు, మరి నేను ఈ శరీరం కాను, నేను ఈ ఇంద్రియాలను కాను, ఇంతకి నేను ఎవరిని అనేటువంటిది ఆలోచించి ఉద్బుద్ధం అవ్వడం. అటువంటి వారే ఎవరైతే జ్ఞానవంతులు అవుతుంటారో, హుతం అంటే అగ్నిహోత్రం చేయడం, చ ప్రహుతం గా చేయడం చేయించడం, గదే శ్వాసగా ఉండడం. ఇప్పుడు తెలియక అన్నా కూడా శ్యామలయ్య గారి ఉద్దేశం, కానీ మరి ఆ చిక్కుముడి వలలోంచి బయటకు రాలేకపోతున్నారు. ఏమన్నారు అంటే, మనము తెలుసుకొని ఇతరులకు ఉపకారం చేయడం, ఇతరులకు మేలు చేయడం, జ్ఞానాన్ని పంచడం, ఈ యొక్క ప్రహుతం అనేటువంటి దాన్ని ప్రకృష్టంగా జ్ఞానవంతంగా చేయడం. హుతం అనేటువంటిదేమో తెలిసి తెలియక చేయడం, ప్రహుతం అని అంటే గొప్పగా చేయడం, జ్ఞానపూర్వకంగా చేయడం, మరి చేయించడం. అప్పుడు జ్ఞానం పెరుగుతుంది. అందుగురించి ఈ యొక్క భగవంతునికి ప్రియమైన వారు ఎవరు అని అంటే, తన దగ్గరికి వచ్చినటువంటి మంచి మాటను నలుగురికి పంచేటువంటి వారు మంచివారు అవుతుంటారు. అంతేగాని నాకు తెలిసింది నీకు తెలిస్తే నువ్వు నాకంటే గొప్పవాడు అవుతావు, లేదంటే నాతోటి పోటీ పడుతుంటావు కాబట్టి నీకు నేను చెప్పను అని అంటే, అంతకంటే మూర్ఖుడు ఇంకొకడు లేడనమాట. ఎందుకు అంటే అతనికి తెలిసినటువంటి విద్య అతనితోటే నాశనం అవుతుంటాయి. కాబట్టి ఈ సమాజానికి జ్ఞానోదయం కలిగించాలి అంటే మనం చెప్పడం నేర్చుకోవాలి, మనకు తెలిసినటువంటిది. అందుకే ఈ కుటుంబ వ్యవస్థ, అందుకే ఈ యొక్క గురుకుల వ్యవస్థ, గురు శిష్య వ్యవస్థ, గురువు సమాజ వ్యవస్థ కూడా ఆచార్య, సమాజ వ్యవస్థ కూడా అదే సమాజంలోనే ఉన్నది కదా. కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో లేకుండా సమాజం ఎక్కడిది, గురువు శిష్యులు లేకుండా సమాజం ఎక్కడిది. అందుగురించి గురువుకు తెలిసింది శిష్యులకు చెప్పాలి, తల్లిదండ్రులకు తెలిసింది పిల్లలకు చెప్పాలి. ఓం ఆచార్య, ఇప్పుడు నడుస్తున్న సమాజంలో మసి ఊసి మారడుగా అనేటోళ్ళు ఎక్కువ ఉండరు, ఒరిజినల్ ఉన్నది ఉన్నట్లు చెప్పేటోళ్ళు తక్కువ అయినరు. అంత మోసమే ఎక్కువ ఉండదు. ప్రపంచం అంతా మోసమే ఎక్కువ ఉంది. ప్రతి దగ్గర కూడా కరెక్ట్ ఉన్నది ఉన్నట్లు చెప్పేటోళ్ళు తక్కువ అయ్యిండు. అందుకనే కదా ఈ ఆత్మజ్ఞానం ఉండండి. అందుకే కదా శ్యామలయ్య గారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకొచ్చి ఆయన నిద్ర నుంచి లేపి కూర్చుండబెట్టి చెప్పిస్తున్నాడు దేవుడు. కానీ శ్యామలయ్య గారు ఇల్లు విడిచిపెట్టి వస్తలేడు. ఏం చేయమంటారు? ఆశ్రమాన్ని నాకు తీరికలేదు, నా పొలము నాది వ్యవస్థని నేనే చూసుకోవాలి, కానీ ఇక నేను ఆశ్రమంకు నేను రానంటున్నాడు. కానీ భగవంతుడు మీ మెడల కాషాయ వస్త్రం వేయించాడు. మీ బుద్ధితోటి, మీ ఆత్మతోటి మంచి ఆధ్యాత్మిక పాఠాలు వాడేస్తున్నాడు. కానీ అది శ్యామలయ్య గమనించట్లేదు. ఇక్కడ ఒక శ్యామలయ్య ఆగమవుతున్నాడు. ఉమాచారి అంతర్ప్రేరణ జరుగుతున్నది, లోపల రగులుతుంది బట్టి. బయటకు కూడా మెడలో వేసిండు కాషాయం, అన్ని అవుతున్నాయి. యజ్ఞం కూడా మొదలు పెట్టాడు. కానీ ఇంకా మేల్కోవాలి. 4 రోజులు ఇంటికి చూసుకున్నా కానీ 1 రోజు 2 రోజులు ఆశ్రమాన్ని కూడా చూసుకోవాలి కదా. ఆశ్రమం కూడా మనది. ఆశ్రమమేమో
మొత్తం సమాజంది. ఇల్లేమో కేవలం శ్యామలయ్య గారిది ఒకరిదే, ఆయనది, ఆయన కుటుంబాన్ని. ఇప్పుడు మాట్లాడాలి చూడండి, అందు గురించి తస్మాత్ దేవేభ్యో జుహతి, ఈ రకంగా జ్ఞానవంతులైనటువంటి వారు దేవేభ్యో జుహతి. ఇప్పుడు అజ్ఞానయుక్తంగా ఉన్నప్పుడు తెమ్మని చెప్పేసి చేతులు చాపుకొని అది గుడిలో అడుక్కోవడం. అంటే ఇప్పుడు దానికి వేరే వాళ్ళు ఏమంటారంటే, గుడి బయటనేమో పేదవారు అడుక్కుంటారు, గుడి లోపల సంపన్నులు అడుక్కుంటారు. కానీ ఎటుపెట్టి అడుక్కోవడమే. అదే ఇక్కడ వైదికంగా జ్ఞానవంతులైనప్పుడు ఇవ్వడమే. ఇచ్చేది గొప్పదా, అడుక్కొని తీసుకునేది గొప్పదా? ఎవరు ఇచ్చేదే గొప్పదండి. ఇచ్చేది గొప్పది. అందు గురించి ఇచ్చేవారే దాతలు. ఎవరైతే ఇస్తారో వారే ఈశ్వరుడు. భగవంతుని దగ్గర అంతా ఉన్నది కాబట్టి మనకి ఈ వ్యవస్థ అంతా చేశాడు. ఇక తీసుకునేవారు ఎవరు అంటే, ఇక వేరే భాషలో చెప్పాలంటే, మరి పొద్దున చెప్తున్నాను, దరిద్రులు అంటారు, అడుక్కొని తినేవారు. అందుగురించి ఆ దరిద్రం పోవాలి అనేటువంటిది అభిప్రాయమే ఆధ్యాత్మికం. మనం ఇంకొకరికి, మనకు భగవంతుడు చెప్తున్నాడు, దయానంద సరస్వతి కూడా ఉదయం సాయంత్రము మన చేత సంధ్యోపాసన సాకుతోటి సంధ్యోపాసన మాధ్యమంగా భగవంతుని యొక్క అభిప్రాయం ఏంటంటే, అది నాహ శ్యామ శరదాశతం. మనం దీనహీనంగా బ్రతకకూడదు, స్వాములుగా ఉండాలి, స్వాభిమానంతో ఉండాలి, నాకున్నది నలుగురికి పెట్టాలి. ఒకసారి గురునానక్ దేవు చాంగ్ దేవ్ గారి ఊరికి వెళ్ళాడు అనమాట. ఆ చాంగ్ దేవు చాలా జ్ఞానవంతుడు అనమాట. అతడు చాలా మందికి జ్ఞానోపదేశం చేసుకుంటూ ఉన్నాడు. అయితే అతను గురునానక్ దేవ్ శిష్యులతో పాటు రాగానే అతనికి ఒక కటోర నిండా పాలు పంపాడు. గురువు కదా, జ్ఞానవంతుడు కదా, మరి శిష్యులతో పాటు వచ్చాడని చెప్పేసి కటోర నిండా పాలు పంపాడు. గురునానక్ దేవ్ గారు దాన్ని అర్థం చేసుకొని దాంట్లో ఒక చిన్న పువ్వు, మల్లె పువ్వు వేసిండు అనమాట. మల్లె పువ్వు వేసి పంపించాడు. అక్కడ చాంగదేవ్ గారి శిష్యులకు ఈ రహస్యం అర్థం కాలేదు. ఈ యొక్క గురునానక్ గారి శిష్యులకు వీరికి అర్థం కాలేదు. ఏంటంటే చాంగదేవ్ గారి శిష్యులకు ఏం అర్థం కాలేదంటే, గురువు గారు వచ్చినప్పుడు పాలు ఇవ్వడం ఏంటి, వారిని ఆతిథ్యానికి పిలవచ్చు కదా, మన ఇంటికి గొప్పవారు కదా, లేదంటే మనమే వారి చరణాల్లో ఉండి కొద్దిగా జ్ఞానం వినొచ్చు కదా అనేటువంటిది వాళ్ళు ఆలోచించారనమాట. అప్పుడు చాంగదేవుని అడిగితే, అది కాదు, ఇక్కడ జ్ఞానవంతులు చాలా ఉన్నారు, ఇక్కడ నీకు స్థానము లేదు అనేటువంటిది కటోర నిండా పాలు పంపేయడం యొక్క అభిప్రాయం. ఇక గురునానక్ దేవ్ గారు అదే కటోర నిండా నిండినటువంటి పాలలో ఒక చిన్న మల్లెపూ వేస్తే, ఈ యొక్క జ్ఞానుడు ఇక్కడ కబ్జా చేయడానికి రాలేదు, మీతో పోటీ పడడానికి రాలేదు, ఇతడు తను వస్తూ ఈ యొక్క ఊరు నుండి వేరే ఊరికి వెళ్ళడానికి ఇక్కడ ఒక రోజు విడిది కోసం వచ్చాడు. ఇక పువ్వు చూడు, నీళ్ళల్లో మునగట్లేదు, పాలల్లో మునగట్లేదు, తేలుతుంది. వెలిగిందా? నిద్రపోవద్దు వరలక్ష్మమ్మ గారు, నిద్రపోయారంటే పాపం తగులుతుంది. అర్థమవుతుంది ఆచార్య. పాలల్లో పాలతో నిండినటువంటి ఆ కటోర నిండినటువంటి పాల మీద పువ్వేస్తే అది మునుగుతా తేలుతుందా? శ్యామలయ్య గారు లేకపోతున్నారు అప్పుడే, చెప్పండి. తేలుతుంది. గురువు అటువంటి వాడు. అందు గురించి గురువు ఎవరికి భారం కాదు అనేటువంటిది అక్కడ అభిప్రాయం. నేను ఇక్కడ పాతుకుపోవడానికి రాలేదు, నీతో పోటీ పడడానికి రాలేదు, నేను వస్తూ ఇక్కడ విడిది చేస్తున్నాను, అంతవరకు ఇక్కడి నుంచి నేను ముందుకు వెళ్ళిపోతాను అనేది అభిప్రాయం. ఓ మాచారి, పాలలో కటోర నిండా పాలు ఇచ్చిన ఆ రహస్యం ఏమిటిది? కటోర అంటే ఇక్కడ అందరూ జ్ఞానవంతులే, ఇక నీ అవసరం ఇక్కడ ఇంకొకరికి అవకాశం లేదు అంటే ఉన్నవారికే ఇబ్బంది అవుతుంది. మేమే ఒకరికొకరం పోటీ పడుతున్నాం, మళ్ళీ నువ్వు వచ్చావంటే ఇంకా పోటీ ఎక్కువ అవుతుందని. సమాధానం కరెక్ట్ గా తెలియజేశారు కదండి. అవునవును.
అందు గురించి ఈ యొక్క జ్ఞానవంతులు ఏంటంటే అగ్నిహోత్రం చేయించడంలోనే చాలా వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తుంటారనమాట. శ్యామలయ్య గారికి దీక్ష ఏంటంటే అగ్నిహోత్రం తెలిసో తెలియక తను చేస్తున్నాడు, అది చేయడమే కాదు ఇంకా చేయించడం కూడా ముందుకు వస్తే అప్పుడు అది సార్థకం అవుతుంటారు. బాలరాజు గారు గ్రహణాలు వాటిని వదలట్లేదు, ముహూర్తం గురించి చూస్తున్నారు. ఎప్పుడు శుభముహూర్తం వస్తే అప్పుడు అగ్నిహోత్రం మొదలు పెట్టాలని పాత్రలు తెప్పించుకున్నాడు, కానీ మొదలు పెడతలేడు. అంతేనా బాలరాజు గారు? బసప్ప గారు వచ్చారు చూడండి, వారి జీవితం యజ్ఞమయంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ధర్మ ప్రచారం చేయడం, ఆ యజ్ఞం చేయించడం, ఆ రకంగా. అంటే భగవంతుడు ఈ ఒక మానవ జన్మలో ఈ జ్ఞానం ప్రసాదించినందుకు రుణం తీర్చుకుంటున్నారు. మరి శ్యామలయ్య గారు తీసుకునేంత వరకు, ఆ రుణం తీర్చుకునేంత వరకు వారికి ఈ యొక్క ఏమంటే ముక్తి అనేటువంటిది కలగదని నా భావన. శ్యామలయ్య గారు ఏమంటారు? ఆచార్య గారు ఎన్నో జన్మల నుంచి వచ్చిన ఇవన్నీ బంధాలు ఎంత తొందరగా పోవాలంటే ఎట్లా పోతాయి స్వామి? అదే మరి గురువునన్న దగ్గరికి రానివ్వాలి, లేదంటే మీరైనా గురువు దగ్గరికి వెళ్ళాలి. అంటే ఆశ్రమానికి రావాల్సిందే. మిమ్మల్ని ఇంటిలోంచి పెగలించడానికి మీకు చేతికి యజ్ఞం ఇచ్చాడు, మీకు జ్ఞానం ఇచ్చాడు, పాటలు పాడుతున్నారు, మెడలో కాషాయ వస్త్రం వేస్తారు, ఇంకేం కావాలి? బాధ్యత మల్లె పువ్వు వేస్తే పాలంతా మల్లె పువ్వు వాసన వచ్చినట్టుగానే ఇప్పుడు ఓం ప్రకాష్ గారి అభిప్రాయాన్ని అమ్మగారు చెప్పారు. మల్లె పువ్వు వాసన, భగవంతుడు మిమ్మల్ని మల్లె పువ్వు తయారు చేస్తున్నాడు, వాసనను వెలువడ చేస్తున్నాడు. అర్థమవుతుందా? మళ్ళా కిందికి వాటి గుంస్తున్నాము, కిందికే పోతున్నాం, మీకు వస్తలేము, పైకి వస్తలేము. అదే పైకి రావాలనేటువంటిది అభిప్రాయం. ఈ రకంగా ఈ దర్శపూర్ణ మాసంలో ఇక్కడ ఏంటంటే జ్ఞానవంతులే దర్శపూర్ణ మాసం చేస్తుంటారు. అందు గురించి ఈ యొక్క అగ్నిహోత్రం చేయించడం, దాంతో దర్శపూర్ణ మాసం పూర్ణ స్థితికి రావాలి. దర్శస్థితి ఏంటంటే అభావ స్థితిని పూడ్చుకోవడం, పూర్ణమ స్థితి ఏంటంటే అభావ స్థితి నుంచి పరిపూర్ణం అవ్వడం. ఓ ఆచార్య, పౌర్ణమిని ఏమంటాడు, అమావాస్యని ఏమంటారు, అది కొంచెం విడిది చెప్పండి. పూర్ణమాసేష్టి మాసం పూర్ణమయ్యేటువంటిది, ఆ సందర్భంగా చేసేటువంటిది ఇష్టి, పూర్ణ మాసేష్టి. ఇక అమావాస్య ఏంటంటే దర్శేష్టి. దర్శనం అంటే అభావం, చీకటిలో నుంచి వెలుతురును చూసేటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు ఏంటంటే సంతానం కలిగినటువంటి వారు మాత్రమే తెలిసిందంటే దర్శింపు చేయటం అంటారు కదా. ఇద్దరు కాదు, ఒక్కరు మాట్లాడండి, విషయం తెలుసు. చెప్పండి. అమావాస్య నాడు చేసేటువంటి హవనానికి దర్శేష్టి యజ్ఞం అంటారా? అవును. పౌర్ణమి నాడు చేసేటువంటి యజ్ఞానికి పౌర్ణమాసేష్టి యజ్ఞం. ఇప్పుడు ఇష్టి అంటేనే ఇష్టపూర్వకంగా చేసేటువంటిది. యజ్ఞము అనేటువంటిది అది వేరు. ఇష్టి అన్న అదే అర్థం వస్తుంది, యజ్ఞం అన్న అదే అర్థం వస్తుంది. దర్శేష్టి, పౌర్ణమాసేష్టి. అందు గురించి పౌర్ణమాసేష్టి అంటే అమావాస్య, పౌర్ణమి, ఈ రెండు. తస్మాన్ అమ్మగారు అయిపోయిందా? వరలక్ష్మమ్మ గారు ఏదో చెప్తున్నారు, మరి మధ్యలో మనసులో పెట్టుకుంటే అది మనసులో బయటకు రాదు, చెప్పేది వినదు. దర్శేష్టి అంటే దర్శింపదగేది, ఆ చీకటి మనకు కనబడుతుంది, చీకటిలోంచి వెలుగులోకి రావటం అనే అర్థం చేసుకున్నాను. అమ్మగారు అక్కడ అది కాదు, దీంట్లో లోతుగా వస్తున్నది. ఇప్పుడు రామబ్రహ్మచారి గారు కూడా వస్తున్నారు, మరి ఆ ప్రకరణం వచ్చే వరకు వస్తారో రారో తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే దర్శేష్టి అనేటువంటి చీకటి అని అంటే ఈ యొక్క పౌర్ణమి తర్వాత ప్రతిపద నుంచి అమావాస్య వరకు పెరిగేటువంటి ఆ చీకటి కాదు. ఇక్కడ అది ఆ చీకటి అయితే అదే ఉండనే ఉంటుంటది బ్రహ్మాండం లోపల. ఈ యొక్క మానవుడు ఎందుకోసం చేస్తాడు ఈ దర్శష్టి అంటే సంతానం కలగని వారికి సంతానం కలిగింపజేయడానికి ప్రత్యేకంగా రహస్యం, ఎటువంటి ఆహారం కావాలి, ఏ విధంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఏ రకంగా ఆహుతులు ఇవ్వాలి అనేటువంటిది అంతా దీంట్లో వస్తున్నది. నెయ్యి ఏ రకంగా తయారు చేయాలి, సామగ్రి ఏ రకంగా తయారు చేయాలి అని అంతా మొత్తం
ఈ యొక్క బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది. చాందోగ్య ఉపనిషత్తులో కేవలం సంకేత మాత్రంగానే తెలిసింది. ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో విస్తృతంగా వస్తున్నది. చూడండి, అంటే ఇంతవరకు సంతానం కలగనటువంటి వారు అజ్ఞానయుక్తంగా ఉన్నారు కాబట్టి, దుఃఖంతో ఉన్నారు కాబట్టి, వారి జీవితంలో వెలుగుని నింపడమే ఈ దర్శిష్టి యొక్క ఉద్దేశం. ప్రకరణానుసారంగా అక్కడ ఏం చెప్తుంటాడంటే, ఈ మంతం తయారు చేయడం జరుగుతుంటది మతించి, ఆ యొక్క తృణధాన్యాలతోటి తయారు చేసిన తర్వాత దానిని ఎండిన కర్ర మీద కూడా చల్లితే కూడా చిగురుస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అదంతా వస్తున్నది, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రకరణలో మీరే చూస్తుంటారు, ఎండిపోయినటువంటి కర్ర మీద కూడా ఇట్లా ఆ మంతాన్ని చల్లితే చిగురిస్తుంది అంటే, ఈ యొక్క మంతం అనేటువంటిది ఈ యొక్క బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబోయేటువంటి ఆ మంత రహస్యాన్ని ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తుంటారో వారికి ఎటువంటి వారైనా సరే వారికి సంతానం కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం. ఓ మాచారి, మంత రహస్యమా? మంత రహస్యం పేరుతోటి వస్తున్నది ప్రకరణంలో. అదే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మరి ఈశ్వర సాక్షాత్కారం కూడా ప్రకరణం ప్రారంభించాలని ఉన్నది. మరి ఆత్మదే సరిగా చెప్పలేకపోతున్నారు, ఎట్లా మరి? ఇది ఇంకా ఉంది కదా ఆచార్య, బృహదారణ్యక ఉపనిషత్తు చాలా పెద్దగా ఉంది కదా ఇంకా ఇది. అవును, పెద్దగా ఉన్నది, కానీ అభ్యాసం కావాలి కదా. అభ్యాసం చేయడానికి మరి సమయం సరిపోతలేదు. ఎందుకు అంటే ఒకటేమో వస్తలేరు, 4:30 కూడా వస్తలేరు. మరి వచ్చిన రోజు 10 నిమిషాల్లోనే అందరూ చెప్పాలంటే మరి అది సరిపోదు. అది గుర్తుపెట్టుకుని, ఒకటి ప్రాణాయామాలను మర్చిపోతున్నారు. సరే, మరి ఇంకొద్ది రోజులు ఆగుదాం అంటారా? కంటిన్యూ నడవనే ఆచార్య ఇది ఇట్లాగే. సరే, మరి అందరు వస్తలేరు కదా చెప్పడానికి. కొంత చెప్తూ ఉంటే అలవాటు అవుతుంది. ఇప్పుడు ఇద్దరే, సువర్చలమ్మ గారు చెప్తున్నారు, వరలక్ష్మి గారేమో వచ్చిన రోజేమో బాగా చెప్తుంటారు, ఇక 2-3 రోజులు రాకపోయేసరికి అంత మర్చిపోతున్నారు. అందు గురించి రాజమణి అమ్మ గారు కూడా ఆలస్యంగా వస్తున్నారు. ఎట్లా అమ్మగారు? బాలరాజు గారికి గ్రహణం పట్టుకున్నదంటే చెప్తలేరు. వింటున్నారా బాలరాజు గారు? తస్మాత్ నా ఇష్టి యాజుకః స్యాత్. ఈ యొక్క ఇష్టి అనేటువంటిది యాజుకః అంటే ఈ యొక్క తస్మాత్ నా ఇష్టి, ఈ ఇష్టి అనేటువంటిది యాజకం కాదు. అంటే ఈ ఇష్టి అనేటువంటిది ఇది చెయ్యాలి అనేటువంటిది కాదు, అవసరాన్ని బట్టి ఉద్దేశాన్ని బట్టి చేసేటువంటిది, నియమం కాదు, ఇది రోజు చేయాలనేటువంటిది. పశుభ్యః ఏకం ప్రాయచ్చదితి తత్పయః. ఇక పశుభ్యః, పశువులతోటి మనం వాటికి సేవ చేస్తే అవి కూడా మనకు ఇస్తుంటాయి. ఏమిస్తుంటాయి అంటే పయః, పాలిస్తుంటాయి. పయోహి ఏవ అగ్రే మనుష్యాశ్చ పశవశ్చ ఉపజీవంతి. తస్మాత్ కుమారం జాతం ఘృతం వా ఏవ అగ్రే ప్రతి లేహయంతి స్తనం వా అనుధాపయంతి అథ వత్సం జాతం ఆహు స్థిరనాద ఇది. పయోహి, ఈ పాలతోటే ఇప్పుడు ఈ కథ వస్తున్నది. ఆ కథ ఏంటంటే, యజ్ఞం చేయాలి అని అంటే ద్రవ్యం సంపన్నులు కానటువంటి వారు, పేదరికంలో ఉన్నటువంటి వారు ఇంకా చేయొచ్చు. పేదరికంలో ఉన్నటువంటి వారు ఎట్లా చేయాలి అని అంటే పయ ఏవ అంటే పాలతోటి. ఇక నెయ్యి కొనేటువంటి స్తోమత లేనప్పుడు నూనె కొనలేనటువంటి స్తోమత ఉన్నప్పుడు ఈ యొక్క పాలు కూడా కొనలేనటువంటి స్తోమతతోటి, సేవాభావంతో ఈ రకంగా యజ్ఞం అనేటువంటిది నిష్కామ భావంతో చెయ్యాలి అనేటువంటిది.
ఒక ఈ యొక్క ఆధ్యాత్మిక గురువు ధ్యానంలో కూర్చున్నప్పుడు నువ్వు సేవ చేయాలి అంటే, అయ్యా నా దగ్గర ఏమి లేదు, రెక్కాడితే కానీ డొక్కాడదు, కానీ నాకు చెయ్యాలని చాలా ఉంది, నాకు సామర్థ్యం లేదు, ఎట్లా అని అంటే, నువ్వు తినేటువంటి మొదటి ముద్ద నువ్వు రాష్ట్రం కోసం ఈ యొక్క బలివేశ్వ దేవయజ్ఞం కోసం మొదటి ముద్దను తీసి అని చెప్పేసి ఆ రకంగా చెప్పగానే ప్రతి ఒక్కరూ మొదట భోజనం చేసే కంటే ముందు తన కంచంలోంచి మొదటి ముద్ద తీయడం జరుగుతుంది. ఇక కొంతమంది ఏం చేస్తుంటారు అని అంటే, ఈ యొక్క అగ్నిహోత్రం చేసేటప్పుడు అతనికి ఏమని చెప్పాడంటే, మీ ఇంటి దగ్గర ఏదైతే మంచి ఎరువు గలటువంటి మట్టి ఉన్నదో, శుద్ధమైనటువంటి మట్టి ఉన్నదో, ఆ యొక్క పిడికడి మట్టి తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమంలో ఉన్న చెట్టుకు పోయి నువ్వు వేసినటువంటి మట్టితోటి అది పెరిగి పెద్దదై పుష్పించి ఫలించినప్పుడు ఆ ఫలాలు ఎవరెవరైతే తీసుకుంటారో వారు నిన్ను ఆశీర్వదిస్తారు, నీ దగ్గరకు వస్తుంది, ప్రతిఫలితం అట్లా వస్తుంటది అని చెప్తున్నారు. అర్థమవుతుందా? అంటే ఇది వర్ణాశ్రమ ధర్మం అన్నట్టుగా, శూద్రులైనప్పుడు గొప్ప పనులు చేయలేరు కదా అని అన్నప్పుడు వాళ్ళు కూడా చేయొచ్చు, పేదరికంలో ఉన్నా కూడా, కటిక పేదరికంలో ఉన్నా సరే. ఆ రకంగా మనుష్యాశ్చ పశవ అట్లా చేసే యజ్ఞం ఏదైనా సంపూర్ణ తను ఇష్టంతో చెయ్యాలి. ఇక్కడ ఉన్నది అదే కొత్త ఉద్దేశం, ఇష్టపూర్వకంగా చెయ్యాలి. ఇష్టం లేకపోతే బలవంతంగా చేసినటువంటిది ఏది కూడా సత్ఫలితాన్ని ఇవ్వదు. మనుష్యాశ్చ పశువాశ్చ ఉపజీవంతి. ఈ మనుషుల మీద పశువుల మీద మనుషులు ఆధారపడి ఉపజీవంతి అంటే ఆధారపడి బ్రతుకుతారు. అంటే పశువులకు సేవ చేస్తే, అంటే పశువులు మనుషుల మీద ఆధారపడితే, మనుషులు పశువులకు సేవ చేస్తే పశువులు పాలిస్తాయి. ఆ పాలను మనుషులు తాగి వారు ఆయుష్ని పెంచుకుంటారు, జీవనం పొందుతారు. తస్మాత్ కుమారం జాతం. ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే, పాలు రానప్పుడు, తల్లి ఎద లోపల పాలు రానటువంటి స్థితిలో ఈ యొక్క ఆవు పాలను తాగించవచ్చు. ఇంకా మళ్ళీ ఈ యజ్ఞం చేసేటువంటి ఆ సందర్భంలో పాలను కాచి దాంతో తోడుపెట్టి దాన్ని పెరుగును చితికి వెన్న తీసి దాన్ని అది వేడి చేస్తే నెయ్యి అవుతుంది కాబట్టి ఆ నెయ్యితోటి అగ్నిహోత్రం. ఏవా అగ్రే ప్రతిహేళయంతి. ఇక దాంతో ఏవైనా పిండి వంటలు చేసుకోవచ్చు, ఆహార పదార్థాలు చేసుకోవచ్చు, మరియు యజ్ఞం చేయవచ్చు. ఈ యొక్క పాలు అనేటువంటి ఎక్కడ లభిస్తాయి అంటే, స్తనం వా అనుధాపయంతి. ఏ రకంగానైతే తల్లి శిశువుకు తాగిపిస్తుందో అదే రకంగా ఆవు తన దూడకు తాగిపిస్తుంది. అథ వత్సం జాతం ఆహు త్రినాద ఇది. ఈ యొక్క వత్సం అంటే బిడ్డ, అంటే మన మనుషులమైతేనేమో మన పిల్లలను బిడ్డ అని అంటుంటాము. అదే ఆవుకు కూడా దాని బిడ్డ పుట్టినప్పుడు, జాతం ఉత్పన్నమైనప్పుడు ఆహు అత్రినాద. ఇది పుట్టగానే తృణము తినలేదు. ఆవు బిడ్డ అయితే అది పుట్టగానే గడ్డి తినలేదు కాబట్టి పాల మీదనే ఉంటుంటది. త్రినాద అంటేనేమో తృణము తినేటువంటిది. అంటే అత్రినాద అంటే పుట్టగానే అది దాదాపుగా ఒక నెల 15 రోజుల వరకు, 2 నెలల వరకు గడ్డి అనేటువంటిది తినదు. తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ నేతి పయసి హీదం సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ న. ఇక తస్మిన్ సర్వం, ఈ ఆ పాల లోపలనే అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ఆ పాలను ఇవ్వాలి. ఆ పాలతోటే శిశువుకు భవిష్యత్ అంతా నిలబడి ఉంటుంటది. కాబట్టి ఆ చనుబాలు దయానంద సరస్వతి రాస్తున్నటువంటిది ఏంటంటే, ఇదేంటంటే ఒక 6 రోజుల వరకు, అంటే నామకరణ సంస్కారం జరిగేంత వరకు తప్పనిసరిగా పాలైతే ఇవ్వాలి. ఆ పాల మీదనే
ఆ యొక్క శిశువు యొక్క ఎదుగుదల ఉంటుంటది. ఇక ఆ తర్వాత ఆ తల్లి ఇవ్వాల్సిన పని లేదు. అది స్త్రీలో ఉండేటువంటి వ్యక్తిత్వంతో వారి వ్యక్తిత్వ వికాసం గురించి వారు ఏదైతే సాధన చేసుకోవాలో ఇంకేదైనా చేయాలో అటువంటి సందర్భంలో ఆ తల్లి పాలు ఇవ్వాలి అనేటువంటి సాకుతోటి తన జీవితాన్ని ఆగం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక మరొక ధర్మగురువు అయితే ఇంకా వ్యక్తి చెప్తుంటాడు ఏమనంటే, ఈ యొక్క వంట పేరు మీద, అంట్ల పేరు మీద, మాసిన బట్టల పేరు మీద స్త్రీ జీవితము సర్వనాశనం అవుతుంది. ఈ పిల్లలకు ఈ పాలివ్వడము మరియు ఈ యొక్క అశుద్ధమును శుద్ధి చేయడము, ఇంటి వాళ్ళ మాసిన బట్టలు ఉతకడము, ఇంటి అంట్ల పాత్రలు కడగడము మరియు ఇటువంటి దాంతో స్త్రీ జీవితం సర్వనాశనం అవుతుంది. కాబట్టి స్త్రీ జీవితం ఉండండి, ఒక్క నిమిషం పూర్తిగా విషయం రానివ్వండి, ముందుకు తర్వాత మాట్లాడండి. ఈ పురుషుని వలె స్త్రీ జీవితం కూడా అభ్యుదయం జరగాలంటే, వారి జీవితంలో క్రాంతి రావాలి అని అంటే, వాడకు ఏ కులం వారు ఆ కులం వారు అన్నట్టుగా అన్ని వంటశాలలు ఏర్పాటు చేయండి, ఉత్తమోత్తమైన పదార్థాలు అక్కడ చేర్పించండి, స్త్రీకి పరిశోధన చేయడానికి అవకాశం ఇవ్వండి, ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి, భగవంతునితో లభించినటువంటి జ్ఞానాన్ని పుస్తకాలు రాయడానికి పురుషునితో పాటు పురుషార్థం చేయడానికి స్త్రీకి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాను. అర్థమవుతుంది అమ్మగారు? ఇంటి పని సరిపోతుంది కదా ఆచార్జీ స్త్రీకి. ఈ స్త్రీ జీవితము ఒకరి మైల బట్టలు ఉతకడానికి కాలేదు భగవంతుడి స్త్రీ జన్మని ఇప్పించింది. స్త్రీ జీవితం ఇంకొకరి అశుద్ధాన్ని శుద్ధి చేయడానికి కాదు. స్త్రీ జీవితము ఇంటిలిపాది అంట్లను కడగడానికి కాదు. ఈ యొక్క స్త్రీ శరీరము వారికి అభిశాపంగా భావించడం జరుగుతుంది, స్త్రీని తొక్కివేయడం జరిగింది. కాబట్టి స్త్రీ పైకి లేవలేకపోతున్నది. ఈ స్త్రీ అదే జీవితం అనుకుంటున్నది అనమాట. ఇప్పుడు ఏంటంటే హిప్నోటిజం చేసినట్టుంటే, అమ్మగారు కొద్దిగా ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పడితే అమ్మగారు. ఈ హిప్నోటిజం చేసినటువంటి వ్యక్తి హిప్నోటిజం ఎవరైతే చేస్తుంటారో వారి మాటలను మాత్రమే వింటుంటాడు. అంతకు మించి ఏం ఆలోచించలేకుండా ఏ రకంగా అయితే ఉంటాడో, తరతరాలుగా ఈ స్త్రీ జీవితం మీద ఈ పురుషాధిక్యమైనటువంటి భావం వచ్చింది. కాబట్టి స్త్రీ యొక్క ఈ యొక్క నరాల్లో జీర్ణించుకుపోయిందంటే, మనం పెళ్లి చేసుకున్నాము అంటే అతని దానిదై ఉండిపోవాల్సిందే, వాళ్ళ ఇంట్లో ఉండిపోవాల్సిందే, వాళ్ళ ఇల్లు ఉడవాల్సిందే, వాళ్ళ మాసిన బట్టలు ఉతకాల్సిందే, వాళ్ళ అంట్లు తోమాల్సిందే అనేటువంటి ఈ భావజాలం నుంచి ఏ రోజైతే పైకి వస్తుంటారో అప్పుడు స్త్రీ జాతికి సరి అయినటువంటి న్యాయం కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి అమ్మా. శుద్ధి ఎవరు చేయాలి? అవును, పని మనుషులను పెట్టుకోండి. ఇప్పుడు ముష్టికాసుల ఆ డబ్బు సంపాదన గురించే కదా, డబ్బు కోసమే కదా మీరు బయటకు వెళ్ళి వీళ్ళు ఉద్యోగం చేస్తాం, మేము వ్యాపారం చేస్తాం, పురుషుని లాగానే మేము కూడా బయటకు పోతాం అనేది దేనికోసం పోతున్నారు? డబ్బు కోసమే కదా. ఆ డబ్బు మీరు సంపాదించి మీ ఇంట్లో పని మనిషిని పెట్టుకోండి అమ్మా. అందరు ఉద్యోగం చేయలేదు కదా, అదే చెప్తున్నాను అమ్మగారు. ఇక్కడ భగవంతుని యొక్క దృష్టికోణంతో ఏంటంటే స్త్రీ ఇంటిదై ఉండాలి, పురుషుడు బయటపడై ఉండాలి. ఈ రకంగా ఇక ఇంటిలో ఉన్నప్పుడు వారేం చేయాలి అంటే, పిల్లల అశుద్ధమును శుద్ధి చేసుకుంటూ వాళ్ళకు ఏంటంటే వాళ్ళు తాగినంత వరకు వాళ్ళకు పాలు తాగిపించుకుంటే తన జీవితాన్ని ఆగం చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే దయానంద సరస్వతి చెప్పినటువంటిది దాయి యొక్క వ్యవస్థను చేయడం. ఆమెకు ఏంటంటే వాళ్ళకు జీవనాధారం లేదు కాబట్టి మీకు జీవనాధారం ఇస్తామని చెప్పేసి వారికి పోషించడానికి వ్యవస్థ పిల్లలు ఉండడం. వీరు ఎంతైతే చదువుకున్నా ఎంతవరకు చదువుకున్నామమ్మా అంటే బిఏ చేశాను. ఏం చేస్తున్నావు అంటే బియ్యంలో రాళ్ళు ఏరుతున్నారు. అంటే బిఏ చేసేది ఎంత బియ్యంలో రాళ్ళు ఏరడానిక? దానికి దీనికి ఏం సంబంధం ఉంది? మంచి మంచి ఎల్ఎల్బి చేస్తుంటారు. ఓం ఆచార్య, ఇప్పుడు ఎవరు పని చేయకపోతే తల్లి బిడ్డకు పాలు లేకపోతే డబ్బా పాలు తాపితే వ్యవస్థ సరిగ్గా ఉంటుందా? డబ్బా పాలు మహానాశనం. అది డబ్బా పాలు పట్టకూడదని చెప్పేసి ఇక్కడ ఆవు పాల గురించి చర్చ వస్తుంది కదా స్వామి. అక్కడ తల్లి
పాలే ఇవ్వకూడదు అనేది కాదు. ఆ పాల గురించి ఆ యొక్క శిశువు చుట్టే ఉండి అతని అశుద్ధం కడుక్కుంటా అతనికి సేవ చేసుకుంటూ ఉండే కంటే తల్లి యొక్క అవసరం ఈ పురుడు పోసుకునేంత వరకే ముఖ్యమైనటువంటి, అక్కడికి వెళ్ళి కదలడానికి వీల్లేదు. ఆమె పాలు అనేటువంటి అప్పటి వరకు చాలా అవసరం శిశువుకు. కానీ ఆ తర్వాత ఆగు స్వామి, ఆ తర్వాత తల్లి పాలు లేకున్నా ఆవు పాలతోటైనా సరే, దాయమ్మ పాలతోటైనా సరే, ఎవరితోటైనా సరే పాలతోటే శిశువు ఎదగాలి. ఈ పాలు అంత ముఖ్యం కాదు. అందుకే ఈ యొక్క జాతకర్మ సంస్కారం ఏ రోజైతే పుట్టుతాడు కోసిన తర్వాత వరి బియ్యం యొక్క ఎవల యొక్క ఆ యొక్క ధాన్యాన్ని బాగా దంచించి వస్త్రగాలితం చేసి బొటన వేలతోటి ఆ బియ్యపు నీళ్లు తాగిస్తుంటాడు. గమనించారా లేదా? ప్రతి ప్రాణికి ఆ యొక్క పక్షులకు ముడిధాన్యమే తీసుకొచ్చి ఇస్తుంటాయి పక్షులు. మరియు ఈ యొక్క సింహము అవే ఏ మాంసం అయితే తింటుంటాయో అదే మాంసం తీసుకొచ్చి ఇస్తుంటాయి. అందు గురించి మనుషుడు అన్నం మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి అదే పుట్టినరోజు ఈ యొక్క బియ్యపు నీళ్లను ఇట్లా తాగిస్తున్నది అనేటువంటిది మీరు చూసారా లేదా? మరి అందు గురించి మునిగారు ఇప్పుడు చెప్పండి. అందు గురించి ఈ యొక్క రహస్యమైనటువంటిది చాలా లోతైనటువంటిది. స్త్రీ అణగారిపోతున్నది, స్త్రీ జన్మకు సార్థకత లభించట్లేదు, ఈ వెట్టి చాకరే జీవితం అని అనుకుంటున్నారు. కాదు, పురుషునికి మాదిరిగా స్త్రీకి కూడా సంతానం కనాలి, సంతానాన్ని చూసుకోవాలి. ఈ యొక్క డబ్బు సంపాదనే దేనికోసం చేస్తున్నారు? తమ సుఖం గురించే కదా. మరి తనలో ఉన్నటువంటి ప్రతిభతో తను పైకి రావాలి అని అన్నప్పుడు అవే డబ్బు పెట్టి పని మనుషులను పెట్టుకోండి. వంట చేయడానికి కూడా వీల్లేదని చెప్తున్నాడు ఆ మహాపురుషుడు. వాడకు ఈ కాపు వాళ్ళు వీళ్ళు ఏ కులం వాళ్ళు ఆ యొక్క రకమైనటువంటి వాళ్ళ కాలనీలో అందరికీ ఒకే రకమైనటువంటి వంటశాల. అక్కడికి సమయానికి వెళ్ళి భోంచేయాలి. మళ్ళీ వచ్చి వాళ్ళ పరిశోధన, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ పుస్తకాలు రాసుకునేటువంటి వాళ్ళు ఏ పని చేసేవాళ్ళు ఆ రకంగా. పుష్పమ్మ గారు అర్థమవుతుందా లేదా? ఈ రకంగా మరి ఇది ఆలోచన బాగాలేదా? ఎవరు స్త్రీలు ఎవరు మాట్లాడతలేదు. ముని గారు మీరే మాట్లాడారు. అమ్మమ్మ ఒక్క నిమిషం అది అన్యాయమైన నా మాటే వినాలంటాడు ఆచార్య. మళ్ళీ నీకెందుకు తెచ్చి పెడుతున్నాను కదా, తిను, నీ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావని ఒకళ్ళు తెచ్చి పడేస్తున్నాను కదా, నీకు ఆరాధించుకని పురుషుడు ఇలా ఉంటుంది ఆచార్య. అలా మాట్లాడేవారు అనగారిన బుద్ధితోటి, తరతరాలుగా వస్తున్నటువంటి పాత బుద్ధితోటి మాట్లాడుతున్నారే గాని ఈ భగవంతునితోటి జ్ఞానం సంపాదించుకున్నటువంటి ఉద్బుద్ధమైనటువంటి బుద్ధితోటి మాట్లాడట్లేదు. అంతే. చెప్పండి ముని గారు. కానీ ఇప్పుడు ఇద్దరు సమానం చేయాలంటారా? చెప్తున్నాం ధర్మం ప్రకారం ఎవరి పనులు వాళ్ళు చేయాలంటారు అన్నప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు కదా. ఇప్పుడు ఒక్కరు మాట్లాడండి. ఎవరి పనులు వారు అంటే స్త్రీ అభిషప్తురాల కాదు, ఇంటిల్లి పాది అట్లను తోమడానికి, వాళ్ళ మలిన బట్టలు ఉతకడానికి వారి జన్మ. ఎవరి పని వాళ్ళు ఇప్పుడు మిషన్లు ఉన్నాయి, విజ్ఞానం పెరుగుతుంది, మనం కనిపెట్టుకుంటున్నాం కదా. మిషన్లతో చేయొచ్చు కదా. మిషన్లతో అంటే మిషన్లు ఇప్పుడు ఒకనొక ప్రసంగంలో ఏమొచ్చింది అని అంటే బట్టలన్నీ ఎవరు ఉతకాలంటే బట్టల మిషన్ ఉన్నదండి. మరి దానికి మరకలు పడితే దాన్ని ఎవరు కడగాలంటే ఇంకొక పని మనిషిని పెట్టాలన్నట్టుగా. ఈ మిషన్లది కాదు. పేదవారు ఉన్నారు కదా. ఇప్పుడు నిరుద్యోగ వ్యవస్థ అని అంటే మొత్తం ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు కూర్చున్నారు. పనికి ఆహార పథకం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి ప్రారంభించిన తర్వాత ఈ యొక్క వ్యవసాయదారులకు పని మనుషులే దొరకలేరు. చాలా కూలీలు పెరిగిపోయి చాలా ఇబ్బంది అవుతున్నాయి అన్నట్టుగా. ఇప్పుడు వాళ్ళ పేదవారికి మనం ఇంట్లో పని మనుషులుగా పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళకి పని చేస్తేనే జీవన వృత్తి, వారికి రెక్కాడితేనే కానీ డొక్కాడనటువంటి వారి పరిస్థితి. అందు గురించి వారికి ఆహారం వ్యవస్థ మనం అంతా చేసామనుకోండి, వాళ్ళు మనకు సేవ చేస్తూ ఉంటుంటారు. మనం మన తెలివిని బట్టి మనం ప్రగతిని సాధించుకోవచ్చు. నమస్తే ఆచార్య. ఎవరి క్రియ వాళ్ళు
చేయవలసిందే, దాంట్లో చేయవలసిందే క్రియ. కాకపోతే అవును. ప్రతిభ ఉన్నప్పుడు తాను బయటికి వచ్చినప్పుడు మాత్రమే తను అదే అనుసరించడానికి ఎదుటి వాళ్ళు ముందుకు రాగలుగుతారు అనమాట. అంతే. అమ్మగారు చాలాసేపటి నుంచి ఆగిపోయారు. రాజమణి అమ్మగారు చెప్పండి. ఇప్పుడు ఇద్దరు సమాన స్థాయిలో ఉంటే గొడవలు కూడా అవుతున్నాయి ఆచార్య. ఎందుకు గొడవలు అవుతుంటాయి? ఎక్కడ గొడవలు అవుతుంటాయి? అమ్మగారు అది కాదు ఆచార్య, అమ్మగారు నేను నువ్వు అమ్మగారు సమానం. ఇదిగో చూడండి, ఇదేంటిది కనబడిందా? కనబడిందా? దాని అభిప్రాయం ఏంటి చెప్పండి. అంటే ఒకటి ఒక్క చిన్నగా చేతికున్న వేలే సమానంగా లేవు. మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ వేలి ముద్రలతోటి ప్రతి ఒక్కరు వేరు. ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వేరు వేరు, ఒకరికి కలవదు. ఈ చేతి ముద్రలతోటి కొద్దిగా ఏరాఫేరీ చేస్తున్నారని చెప్పేసి కంటి పాపలతో, ఇప్పుడు ఆధార్ కార్డుకు కంటి పాపలతో చేస్తున్నారు కదా, అదైతే ఎవరికి కలవదని చెప్తున్నారు కదా. మరి సమానం ఎట్లా అవుతారు చెప్పండి? గొడవలు కావడానికి పని చేయడం. అమ్మగారు గొడవలు కావడానికి అంటున్నారు. దేవుడు గొడవ కాకుండానే స్త్రీని తన పుట్టింటి వాళ్ళని అందరిని వదిలేసి మెట్టినింటికి రప్పిస్తున్నాడా? మరి అక్కడ సమానం ఎట్లా అవుతుంటది? కాదు కదా. వాళ్ళ బుద్ధి అది. మరి ఇప్పుడు అన్నారు, బాగుంటది. ఇది బుద్ధి అదే అన్నప్పుడు ఇక దానికి అది వాళ్ళ అజ్ఞానమే వారికి శరణం. అందు గురించి ఈ ప్రకరణం ఆ మునిగారు చాలాసేపటి నుంచి ఆగిపోయారు. చెప్పండి. అది ఆవు పాలు తాగమంటున్నారు. ఆవు పాలు తాగితే వేడైపోతే గడ్డలు అయితే ఆవు పాలు తాగొద్దు, బర్రె పాలు తాగమని బయట చెప్తున్నారు. అప్పుడు మీ మాట వినాలా, వారి మాట వినాలా? ఇందులో ఉన్న రహస్యం ఏమిటి? ఇప్పుడు వారి మాట వినకండి, ఈ ఓం ప్రకాష్ చెప్పుడు మాటలు వినకండి. భగవంతుడు చూపించినటువంటి భగవంతుని మాటలు వినండి. వేదం ద్వారా చెప్తున్నాడు కదా. దానికి ప్రమాణం చెప్పండి. అదే ఇప్పుడు ప్రమాణమే నడుస్తుంది కదా. ఆ పశువులు మనుషుల మీద ఆధారపడి ఉంటాయి, మనుషులు పశువుల మీద ఆధారపడి ఉన్నప్పుడు పశువుల వల్ల మనుషులకి ఏం ప్రయోజనం అంటే, వీరు పశువుల సేవ చేస్తే పశువులు వీరికి పాలు ఇస్తుంటాయి. ఆ పాలతోటి వీరికి పుట్టినటువంటి పిల్లలకు తాగించవచ్చు అని చెప్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు అప్పుడు ఆవుకు గేదెకు ఉన్నటువంటి వ్యత్యాసం గమనిస్తే అప్పుడు అర్థమవుతుంది. వరలక్ష్మి గారు అమ్మగారు ఒక్కరు మాట్లాడితే అందరికి వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఆవు గురించి, గేదె గురించి, ఈ ఆవుకు ముందు కాళ్ళ పైన ఉండేటువంటి దాన్ని ఊపురం అంటుంటారు. అది సూర్యరశ్మితోటి ప్రభావితం అవుతుంటది. ఆ సూర్యరశ్మితోటి ఆ ఎనర్జీ అనేటువంటిది పాలల్లోకి వస్తుంటది. ఈ గేదె అనేటువంటి దాన్ని ముందటి కాళ్ళ మధ్యలో ఉంటుంటది. అది పృథ్వీతోటి ప్రభావితం అవుతుంటది, గురుత్వాకర్షణతోటి. ఈ యొక్క గేదె పాలు తాగిన వారికి బుద్ధి ఎదగదు, మొద్దు బుద్ధి ఉంటుంటది. శంకరాచార్యని చంపడానికి వీళ్ళు జైనులు బౌద్ధులు ఎట్లా కుట్ర పన్నారు అని అంటే, ఈ యొక్క శంకరాచార్య గారికి తెలివిగా ఉండి వేద ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి సున్నుండలు పెట్టారనమాట. బాగా సున్నుండలు పెట్టేవారు. ఈ మినపపిండి, మినుములు ఎవరైతే తింటుంటారో, ఇడ్లీ గాని దోశ గాని ఈ మినపప్పు ఎవరైతే తింటుంటారో వారికి బుద్ధి ఎదగదు. అందు గురించి ఈ అష్టాధ్యాయ రాసినటువంటి పాణిని గారికి ఆయన అభిప్రాయం ఏంటంటే, ఓదన ప్రియా ప్రాణినీయా అంటే పాణిని శిష్యులు అందరూ ఈ యొక్క అన్నం అంటే ఇష్టపడుతుంటారు అనమాట. అందు గురించి అన్నంతో బుద్ధి పెరుగుతుంటాయి. ఆవు పాలతోటి బుద్ధి పెరుగుతుంటుంటది, ఉద్బుద్ధం అవుతుంటారు. బర్రె పాలు చిక్కగా ఉంటాయి, ఆవు పాలు పలచనగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మునిగారు అడిగినటువంటి దానికి ఏంటంటే, వేడి చేస్తుందని కాదు, వేడి తీస్తాయి. ఇప్పుడు మనము తెలియనప్పుడు ఒక కథ ఇప్పుడు చిన్నగా చెప్తాను. మరి సమయం అయితే చాలా అయిపోయింది, దాటిపోయింది. ఈ ప్రసంగంలో అయిపోతుంటది కాబట్టి, ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు చాలా ఆర్య సమాజ సంస్కారాలతోటి ప్రభావితమై ఉన్నారు. కాకపోతే ఉద్యోగ రీత్యా వాళ్ళ ఇల్లు విడిచిపెట్టాల్సి వచ్చింది. వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారనమాట. వస్తే వారికి ఏంటంటే సత్సంగానికి పోవడం అలవాటు అవుతుంది. అయితే రోజు సత్సంగానికి, అక్కడ ఆ దగ్గర ఆర్య సమాజం ఉంటే ఆర్య సమాజానికి సత్సంగానికి వెళ్ళేటువంటి వారు. కానీ ఒకరోజు ఏంటంటే ఈ ట్రాఫిక్ లో ఇరుక్కొని సమయానికి రాలేకపోయారు. వారు ఆర్య సమాజం
దగ్గరికి వచ్చేసరికి సత్సంగం అయిపోయింది, అందరూ లేచి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా. వెళ్ళిపోతుంటే ఆయన కూడా స్వామీజీకి నమస్కారం చేద్దామని చెప్పేసి వాళ్ళు వచ్చి నమస్కారం చేసి కూర్చున్నారా అని ఆయన అన్నాడు. ఇక ఎంతసేపు కూర్చున్నా స్వామీజీ పలకరిస్తున్నాడు కదా, నాయన కూర్చున్నావా అని అడిగాడు కాబట్టి కూర్చున్నాం స్వామి అన్నాడు. ఇక ఎంతసేపు కూర్చున్నా కూడా ఏమి మాట్లాడకపోయేసరికి ఇక ఆలస్యమైనగా ఇంటికి పోయి పనులు చేసుకుందామని చెప్పేసి లేచిపోతుంటే, పోతున్నావా అని ఆయన అన్నాడు. అంటే పోతున్నాం స్వామీజీ, మీరు ఏం చెప్తలేరు, మాట్లాడతలేరు కదా, పోతున్నావా అని అన్నాడు. ఇక ఈ మాటలు వారికి రోజు సత్సంగంలో ఏం చెప్పేవారో అదే తెలియదు, కానీ ఈ రోజు ఆలస్యంగా వచ్చిన ఈ 2 మాటలు వారి మనసులో కూర్చుండేసరికి ఇంటికి వెళ్ళి వాళ్ళు పనులు చేసుకున్నారు. ఇక భార్య అవన్నీ భర్తకు భోజనం పెట్టేసరికి వాళ్ళు భోజనం చేసిన తర్వాత భార్య అంట్లు గిట్ల తోముకొని ఆ ఇల్లు వంటి ఇల్లు సర్ది వచ్చి భర్త పక్కన పడుకునేసరికి ఏమైతుందంటే ఆ రోజు వాళ్ళ ఇంట్లోకి దొంగోడు వచ్చాడు. దొంగోడు వచ్చి పుల్ల పెట్టి ఆ తలుపుల మధ్య నుంచి పుల్ల పెట్టి బేడాన్ని తీసిండు అన్నట్టు. తీసి మెల్లగా తలుపు తీసుకొని ఇంట్లోకి వస్తున్నాడు. ఈ భర్త ఏం చేస్తున్నాడు, ముందుగానే పడుకున్నాడు కాబట్టి నిద్ర బాగా పట్టింది. కలలో అంటున్నాడు అనమాట, నిద్రలో మాట్లాడుతున్నాడు, వచ్చావా నాయనా అని అంటున్నాడు అన్నట్టు. దొంగోడు తలుపు తీసుకొని వస్తే వచ్చావా నాయన అంటున్నాడు. ఈమెకేమో భయం వేస్తుంది. వాడు దొంగోడు వచ్చానని అనలేడు కదా, అందుకని తొందరగా పరిగెత్తుకొచ్చి మన కింద కూర్చున్నాడు. కూర్చున్నావా నాయనా అన్నాడు. అనేసరికి ఇటు నన్నే చూస్తున్నాడు అనుకోలేడు, పరిగెడుతున్నాడు. పోతున్నావా నాయనా అన్నాడు అన్నట్టుగా. అడిగి ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు. ఇక ఈ 3 మాటలు వారికి మనసులో నాటుకుపోయాయి అన్నమాట. అందు గురించి ఇవన్నీ చూసేసరికి భార్యకేమో భయం వేస్తుంది. ఎందుకంటే ఆవిడ అప్పుడే వచ్చి పడుకోగానే ఆవిడకి నిద్ర పట్టలేదు కాబట్టి తలుపు సప్పుడు అవుతుందని చెప్పేసి కప్పుకున్న దుప్పటిలోంచే బయటకు చూస్తున్నది అనమాట. అన్నీ కనబడుతున్నాయి. వీరు పక్కన పడుకున్న భర్త నిద్రలో మాట్లాడుతున్న మాటలు వినబడుతున్నాయి, ఆ దొంగోడు చేసే చేష్టలు కనబడుతున్నాయి అనమాట. కాబట్టి ఆ దొంగోడు పారిపోయిన తర్వాత ఏమండి లేవండి అని అన్నారు. ఏంటి లేపు, అప్పుడే తెల్లారింది అని అంటే, తెల్లారలేదండి అని అన్నాడు. మరి ఎందుకు లేపావు అని అంటే, మీరు ఇదివరకు మాట్లాడిన మాటలు తెలివితో మాట్లాడారా, నిద్రలో మాట్లాడారా? నేను ఎక్కడ నేను నిద్రపోతున్నాను అన్నాడు. అంటే నిద్రలో మాట్లాడింది. ఆ రకంగా జరుగుతుంటది అనమాట. ఈ యొక్క కథ ఎందుకు వచ్చింది ఇక్కడికి అని అంటే, ఆవు పాలు తాగినప్పుడు ఆవు పాలు తాగనటువంటి స్థితిలో మన శరీరంలో చేరినటువంటి వేడి ఆవు పాలు తాగిన తర్వాత లోపల నుంచి దాన్ని పెగిలించుకొని బయటకు తీసుకొచ్చేటప్పుడు ఆ కురుపుల్లాగా చూపించి బయటకు వెళ్ళిపోతుంటది. అంతేగాని ఆవు పాలు తాగితే వేడి అవుతుంది, కురుపులు అవుతాయి అనేది కాదు. ఈ రకంగా ఆవు పాలు తాగితే కురుపులు వేడి అయి గడ్డలైతే భగవంతుడు ఎందుకు పుట్టిస్తుంటాడు? భగవంతుడు మనల్ని ఎందుకు వాటిని సేవ చేపిస్తుంటాడు, వాటి పాలు తాగిపిస్తుంటాడు? ఆచార్య, ఇప్పుడు పాలు అనేటివి చిన్న పిల్లలకే తాపాలే, పెద్దోళ్ళు అసలు పాలే తాగరాదు, అవి ఇది కావు, జీర్ణం కావు, ఇట్లా అంటారు. పాల గురించి మళ్ళీ ఇట్లాగానే అంతగానే ఇది మనం వేరే ప్రకరణం అది. ఎందుకంటే సమయం చాలా 6 అయిపోయింది ఇప్పటికే, కాబట్టి మళ్ళీ రేపు అడగండి, అప్పుడు చెప్తాను. ధన్యవాదాలు. ఎపిసోడ్ ఎక్కడికెక్కడికో పోతున్నది. బృహదారణ్యోపనిషత్తు లోపల ఎక్కడెక్కడికి పోతలేదు, అలా అనిపిస్తుంది కానీ ప్రకరణంలోనే ఉంది. వ్యవహారిక జ్ఞానం లోపల స్త్రీలు ఎక్కువన పురుషులు ఎక్కువన అనే భావన ఒకటి, తర్వాత పరమాత్మను చూపిస్తున్నటువంటి బుద్ధి వికాసానికి పరమాత్మ ద్వారా లభిస్తున్నటువంటి గోమాత ద్వారా ఆవులు స్వీకరించడం వల్ల వచ్చి కలిగే లాభాలు ఏమిటి అనేటువంటి విషయము లోతుగా వస్తున్నది. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వారికి ధన్యవాదములు. అనంతరము తూర్చలమ్మ గారు సంధ్యోపాసన. ముని గారు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. అందరు కూడా ఈ తరుణం లోపల మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఎపిసోడ్ ను లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కాలి, మామూలు కూడా కాదు, గట్టిగా నొక్కితే అన్ని ఎపిసోడ్ కూడా మీకు వద్దనకుండా మీ ఇంటికి వచ్చేస్తాయి. శుభం. ఈరోజు మునిగారు నేనేనా ఇవాళ? పుష్పమ్మ గారు లేరేమో. రాజమన్నమ్మ గారు చేపిస్తారా? అదే మరి ఫోటో కనబడలేదమ్మా. రైట్, పుష్పమ్మ గారు చేయించాలని ప్రార్థన. ఓం. సమయం బాగా అయిపోయింది, 6:01 అయిపోయింది. సమయం లేదు కాబట్టి మూలమే మంత్రోచ్చారణతో చేయించండి. ఓం. అలాగే
ఓం నమస్తే పదజ్ఞానం అత సవి నూరిత సంగ బ్రహ్మయజ్ఞము ఓం అమృతోపస్వరణమసి స్వాహ ఓం అమృతాపిధానమసి స్వాహ ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీः శ్వేతాం స్వాహ ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు ప్రీతై శంయోరభిస్రవంతు నః ఓం వాక్ వాక్ ఓం ప్రాణః ప్రాణః ఓం చక్షుః చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోబలం ఓం కరతలకరపృష్ఠే ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం సం బ్రహ్మ పునాతు సర్వత్ర ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం మృతం చ సత్యం చాభిర్భా తపసోऽభ్యజాయత తతో రాత్రిజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయ దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతే శంయోరభిస్రవంతు నః ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితేభ్యో నమ ఇషభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విస్మః సంవోజం భేదద్మః దక్షిణాదిగింద్రోధిపతిస్థిరస్థిరాజే పితరైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విస్మః సంవోజం భేదద్మః ప్రతీచి దిగ్వరుణోధిపతిః త్రిదాకూ రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విస్మః సంవోజం భేదద్మః ఉదీచే దిక్సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విస్మః సంవోజం భేదద్మః ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుధైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విస్మః సంవోజం భేదద్మః ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిః త్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విస్మః సంవోజం భేదద్మః
ॐ जातवेदसे सुनवामतो ममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्पृशश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताच्छित्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः श्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप जगదుత్పాదక దేవ నీ దివ్యం వరేణ్యముని శుద్ధ విజ్ఞాన స్వరూపములు మేము నిత్యం మా హృదయంలో ధ్యానించము మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపించము సమర్పణ భావంతో వేడుకోవడం ఓ పరమేశ్వర దయానిధు మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేస్తున్నా మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక ఓం నమః శంభవాయ చామయో భవాయ చ నమః శంకరాయ చామయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ इति वैदिकसन्ध्या ब्रह्मोत्सवः अथ शान्तिपाठः ॐ देव शान्ति अन्तरिक्षं शान्ति पृथिवी शान्ति आपः शान्ति ओषधयः शान्तिः वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमस्ते माताजी सर्वेभ्यो नमः మళ్ళీ చెప్పండి అమ్మా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక విషయాలు వస్తున్నాయి. ఈ వీడియోను అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. వరలక్ష్మి, నమస్తే ఆచార్య. మీ ఫోన్ ఖాళీ చేయండి. అది నెట్ అవ్వట్లేదా పుష్ప గారు? పుష్ప గారు అమ్మగారు చెప్పండి. ఇంతసేపు ఒక్క మాట కూడా వారికి వినపడలేదు. మీ ఫోన్ ఖాళీ చేసేయండి అమ్మా. అది గ్యాలరీ నిండినట్టున్నది.